ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సక్షము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సును ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవనిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఈ వాక్యములో మనం ధ్యానించబోతున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునికి ఈ లోకానికి ఆయన పంపించాడు. ఆ కుమారుడు నీ కొరకు నా కొరకు బలియాగమై పాప నియమము నుండి ఆయన మనను విడుదల చేసి దత్తపుత్రాత్మను మన దగ్గరికి ఆయన పంపించాడు. తనలో ఉన్న ఆత్మ మనలోనికి ఆయన పంపించి ఆ ఆత్మ మనను సంరక్షించే బాధ్యత అనుగ్రహించాడు. మీరు, నేను, మనము చాలాసార్లు ఒకవేళ శరీర నియమానికి ఒకవేళ లోబడిపోయి తప్పు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆత్మ గద్దిస్తూ మనలో ఉండి ఏం చేయాలో ఏమి చేయకూడదో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక క్రమ పద్ధతిలో నడిపించే క్రమము కలిగి ఉన్నాడు. మన బలహీనతలు చూచుచున్నవాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య అంటాడు కదా, ఆయనను ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని. ఈరోజు ఏ క్రైస్తవ బిడ్డ అయితే బాప్తిస్మము తీసుకున్న తర్వాత యేసయ్యకి తనను తాను సమర్పించుకోకుండా ఉన్నవారు, పరిశుద్ధాత్మ అభిషేకము పొందని వారు, అనేకమైన బలహీనతలు దురాత్మ వారికి బలహీనపరిచి కృంగదీసే క్రమము జరుగుతూ ఉంటుంది. వారు సరిగ్గా ప్రార్థన చేయలేరు, సరిగ్గా దేవుని ఆధ్యాత్మికతలు ఉండలేరు. అనేకమైన బలహీనతలు వారి శరీరానికి, వారి కుటుంబానికి వాటిని పీడిస్తూ ఉంటుంది. బయటికి క్రైస్తులుగా కనబడుతూ ఉంటారే కానీ సమస్యల వలయములు చిక్కుకొని శోధన శ్రమల మధ్య నలిగిపోతూ ఉన్న వ్యక్తులు. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయములు చెప్తున్నాడు, ఈ వచనములు చెప్తున్నాడు, అటువలే ఆత్మ మన బలహీనతలు చూచి సహాయము చేయుచున్నాడు. మనకు సహాయము చేయడానికి పరిశుద్ధాత్మను యేసయ్య ప్రామిస్ చేసి పంపించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయములో ప్రతి విశ్వాసికి సహాయము చేయడానికి, ప్రతి విశ్వాసికి అద్భుతంగా ఆదరించడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడు. ఆ ఆత్మ మనకు సహాయము చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సక్షము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మీయంగా ఉన్న మనుషులు చాలాసార్లు ఎలాంటి శోధన శ్రమలు వచ్చినా వారిలో వారు మూలుగుతున్నట్లు వినిపిస్తూ ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు అది వారు కాదు, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే శత్రువుల దగ్గరికి వెళ్ళి
విరోధుల దగ్గరికి వెళ్ళి ప్రభువా అని గట్టిగా మనం చెప్పలేం కదా. వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు ఆ పరిస్థితిని మార్పు చేయడానికి గట్టిగా ప్రార్థన చేయలేం కదా. కనుక పరిశుద్ధాత్మ మనలో ఉండి మూలుగుతూ మన హృదయంతరం నుంచి ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. ప్రతి పరిస్థితులలో తన పరిశుద్ధులైన ప్రజలు క్షేమముగా ఉండుట కొరకు, వారి సంరక్షణ భద్రత కొరకు పరిశుద్ధాత్మ మనలో ఉండి మూలుగుతూ ప్రార్థన చేస్తాడు. నా సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి. మనము చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధుల కొరకైన విజ్ఞాపన ఎవరు చేస్తారు? దేవుని చిత్తము నెరిగి ప్రార్థించే ఆ తీరి ఎవరికి తెలుసు? కేవలము దేవుని పరిశుద్ధాత్మకి మాత్రమే తెలుసు. ఏ సందర్భంలో ఎలా మనము ప్రార్థన చేస్తే ఏ పని ఏ విధంగా సఫలీకృతమవుతుందో అది పరిశుద్ధాత్మకు తెలుసు. కనుక మనము ఆత్మతో ప్రార్థించాలి అని యూద కూడా తన పుస్తకములో రాస్తాడు, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అని. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మనము దేవునికి ఎప్పుడైతే మనం ప్రేమించడం ప్రారంభిస్తున్నామో ఆయన తన ఆత్మను మనలో పెడుతున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నామని ఎరుగుదుము. యేసును నమ్మినవారు, యేసును ప్రేమిస్తున్నవారు మనకు ఎంత గొప్ప భాగ్యం అంటే, ఈరోజు నిజంగా యేసు ప్రభు బోధించిన బోధల్లో అపోస్తలుడు పౌలు ఈ విషయాన్ని ఎంత విలువైన ఆణిముత్యము లాంటి ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. మరి నువ్వు దేవుని ప్రేమించడానికి ఇష్టపడుతున్నావా? ఈ లోకంలో అన్నిటికంటే దేవుని నువ్వు ఎప్పుడైతే ప్రేమించడానికి ఇష్టపడుతున్నావో, దేవుని సంకల్పము చొప్పున నువ్వు పిలువబడిన ప్రతి వ్యక్తికి మేలు కలుగుటకే సమస్తము దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. నీ చుట్టూ ఉన్న వారందరికంటే అనేకమైన మేలుతో దేవుడు నీకు తృప్తిపరచబోతున్నాడు. నువ్వు దేవుని ప్రేమించగలిగితే చాలు. ఆయన సంకల్పం నీ మీద చాలా ఉన్నతంగా ఉంది. నిన్ను పిలిచిన ఆలోచన విధానములో చాలా ఉన్నతంగా ఉంది. ఆయన ఉన్నతమైన పిలుపుతో నిన్ను పిలుస్తున్నాడు. అనేకమైన మేలుతో నింపాలని ఆశపడుతున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగున్నట్లు. గమనించండి, యేసుప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ యేసయ్య మన ముందు జ్యేష్ఠ కుమారుడుగా ఉండాలి. ఆయన జ్యేష్ఠుడుగా ఉండాలి. ప్రథమ ఫలముగా ఆయన ఉండాలి. తన వెనువెంట మనం అందరము కూడా తన కుమారులు కుమార్తెలుగా ఉండడానికి ఆయన కొన్ని పనులు ఇక్కడ తెలియచేస్తున్నాడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో తన కుమారుని సారూప్యము గలవారై ఉండడానికి వారిని ముందుగా నిర్ణయించాడు. దేవుడు ఎరిగి ఎవరికైతే పిలవాలనుకుంటున్నాడో ఆయన ఎరిగి వారిని నిర్ణయిస్తున్నాడు. ఏదో నేను దేవుణ్ణి నమ్ముకున్నానని కొంతమంది ఊటకపు సాక్ష్యాలు చెప్తా ఉంటారు. మనం ఎవరవని నమ్మడానికి? ఆయన నిర్ణయించాడు. ఆయన ముందుగా మనకి ఎరిగి నిర్ణయించాడు. ఆయన నిర్ణయం లేకపోతే, ఆయన మనకు ఎరిగి ఉండకపోతే ఆయన యొద్దకు రాము. ఆయన గురించి మనకేమీ తెలియకపోయినప్పుడు ఆయన మనలను చూచాడు. ఎక్కడెక్కడో పల్లెల్లో పుట్టి పెరిగిన వాళ్ళం, ఎక్కడెక్కడో పేద జీవితం జీవించిన వారము, అనేక విషయాల్లో బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళము. కానీ మనను దేవుడు చూశాడు. వీరిని నేను దీవిస్తాను, వీరు నన్ను ప్రేమిస్తున్నారు, వీరికి ఆశీర్వదిస్తానని ఆయన ముందుగా ఎరిగి తన కుమారునితో సారూప్యము గలవారవడానికి ఆయన వారికి నిర్ణయించాడు. ఆయన నిర్ణయించిన వారు ఎంతమందికి ఆయన నిర్ణయించి ఉన్నాడో, ఆయన నిర్ణయించిన ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను. ముందుగా ఆయన ఎరిగి, రెండోదిగా ఆయన నిర్ణయించి,
మూడోదిగా ఆయన పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన పిలుపు లేనిదే ఇక్కడికి రాలేదు. మనం ఈరోజు ప్రభు బిడ్డలుగా మారలేము. చాలామంది మన బంధుమిత్రులు అంటారు కదా, ఏదో క్రైస్తులో దొరికిపోతుందని వీళ్ళు వెళ్ళిపోతున్నారని. ఎప్పుడు ఆ మాటలకు మీరు బాధపడమక్కండి. యేసు ప్రభుని నమ్ముకున్న వారికి ఎవరో ఏదో ఇచ్చేస్తున్నారు అని ఈ అపనింద మాటలు మీరు ఎప్పుడు కూడాను దుఃఖపడకండి. దేవుడు మనలను ఎరిగి, దేవుడు మనలను నిర్ణయించి, దేవుడు మనలను పిలిచిన మనలను ఆయన తన శిలువ రక్తంతో, యేసే రక్తంతో కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని ఆయన తన మహిమ గల సింహాసనం ఎదుట మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా మనం ఆ మహిమ పొందలేదు. ఆ మహిమ పొందడానికి కనిపెట్టి నిరీక్షించి జీవిస్తున్న వారమై ఉన్నాం. ఆ మహిమ పొందడానికి కూడా ఒకవేళ నువ్వు దేవుని చేత ఎరుగబడి, నిర్ణయించబడి, పిలువబడి నీతిమంతులుగా తీర్చబడకపోతే ఆయనతో పాటు ఆయన రాజ్యంలో చేరడానికి నీకేమాత్రం కూడా అర్హత ఉండదు. కనుక దేవుని ప్రేమించే ప్రతి బిడలు, దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరూ మనం గమనించాలి. దేవునిలో మనము మహిమ పొందడానికే మనం ఈరోజు ఎన్నిక చేయబడి ఉన్నాము. మనకున్న స్థితిగతులను బట్టి దేవుడు పిలువలేదు, కానీ మనం ఎలాంటి వారమో ఆయన ఎరిగి పిలిచాడు. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయించకూడదు. చాలామంది గొప్పలు చెప్తారు, చర్చలో సాక్ష్యం చెప్తూ మేము ఫలానా కుటుంబం నుంచి వచ్చామని. వద్దు, తప్పు. మన స్థితిగతులు మన ప్రభువుకు తెలుసు. ఆయన మనను పిలిచాడు. తన పిలుపుకు లోబడిన వారమై మనం జీవించాలి తప్ప మన డప్పు కొట్టుకుంటే మాత్రం దేవుని మహిమ ఎదుట మనం నిలబడలేము. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆ దేవాది దేవునికే మనం చెల్లించాలి. ఆయనను బట్టే ఈరోజు ఈ స్థితిగతులు మనం కలిగి ఉన్నాం. ఆయనను బట్టే ఈ అనుభూతి కలిగి ఉన్నాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఆదివారమున దేవుని మందిరానికి వెళ్ళి దేవునితో మన జీవితాన్ని మనము గడుపుతూ తనను మహిమపరుద్దాం. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయనకు మహిమకరంగా జీవించగలిగితే ఆయన మహిమలో పాలివారమై ఆయన రాజ్యంలో ప్రవేశించే జీవితకాలమంతా తనతో మనం సంతోషించగలుగుతాం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. తనైన దేవా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, అల్పులైన మమ్ములను మిమ్మును ప్రేమించగలిగితే ప్రభువా, సమస్తము సమకూడి మేలు కొరకే మమ్మను జరిగిస్తామని మాట ఇచ్చిన దేవుడు, మమ్మను మీరు ఎరిగి, మమ్మను నిర్ణయించి, మమ్మను పిలిచి, మమ్మను నీతిమంతులుగా తీర్చి మీ మహిమ గల ప్రజలుగా మీ ఎదుట నిలువబెట్టడానికి ఇష్టపడుతున్న మా ప్రభు, ఈరోజు వాక్యం విన్న ప్రతి ప్రియ కుటుంబాలు వాక్యానుసారంగా జీవించే భాగ్యము అనుగ్రహించుమని, సకల మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.